ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టేస్టీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే తోటకూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. తోటకూర శుభ్రంగా 1-2 సార్లు కడుక్కొని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇందులోకి ఒక ఆనియన్, అలానే ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. అలానే ఒక 4 వరకు టమాటాని కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం పోపుని యాడ్ చేసుకుందాము. ఇలా పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఇలా దంచుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే పై పొట్టు తీసి చిన్న చిన్నగా పీసెస్లా చేసుకొని వేసుకోవచ్చు. అలానే ఒక ఎండుమిర్చిని తుంచుకొని వేసుకుంటున్నా. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటాము. ఇది ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాము. ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది తొందరగా. ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసుకున్న తోటకూరని యాడ్ చేద్దాము. ఇలా మొత్తం తోటకూరని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. తోటకూర మంచిగా మగ్గుతుంది కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేద్దాము. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఇలానే ఉంచుదాము. ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల తొందరగా టమాటా అనేది సాఫ్ట్ అవుతుంది. మంచిగా సాఫ్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. రెడ్ చిల్లీ పౌడర్ అనేది నేను తక్కువగా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే గ్రీన్ చిల్లీని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను కదా. ఇది మొత్తాన్ని మంచిగా కలుపుకొని ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు కూడా చేసుకొని మూత పెట్టి ఇలానే 2 మినిట్స్ వదిలేద్దాము. చూసారు కదా, ఆయిల్ అనేది మంచిగా సెపరేట్ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా తోటకూర కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలా 2 మినిట్స్ మనం మూత పెట్టి వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.